ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉంటూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని టీమ్స్లో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటే. సో పీబీకేఎస్ టీమ్ అయితే ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. వాళ్ళు చాలామంది క్యాప్టెన్స్ని మార్చారు, అలాగే టీంను కూడా పదే పదే మారుస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆక్షన్లోకి అందరికంటే ఎక్కువ పరిస్థితి వచ్చేది వాళ్ళే. సో గత 17 ఏళ్ళగా పీబీకేఎస్ టీంను ఎవరు కూడా సరైన దారిలో పెట్టలేకపోయారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్ 2025 కోసం వాళ్ళైతే చాలా మంచి టీంని అసెంబుల్ చేశారు. మెయిన్లీ రికీ పాంటింగ్ లాంటి వాళ్ళు హెడ్ కోచ్గా రావడం, అలాగే శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ను ఆప్షన్లో కొనడం. సో ఇప్పుడు రెండు కూడా పీబీకేఎస్ టీంను ఒక సరికొత్త దారిలో తీసుకెళ్లబోతున్నాయి. ఎందుకంటే రికీ పాంటింగ్ ఎటు తిరిగి 4 years పాటు కోచ్గా ఉండాలని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్ట్ చూసుకుంటే 3 years ఉంటుంది. అఫ్కోర్స్ ఆ తర్వాత కూడా పీబీకేఎస్ టీం కావాలంటే అతన్ని రీటైన్ చేసుకోవచ్చు. సో ఒక మంచి ఫ్యూచర్ ప్లాన్తో పీబీకేఎస్ టీం ఆప్షన్లోకి వచ్చింది. అండ్ వాళ్ళ టీంను కొనుగోలు చేసిన తీరు చూస్తే అమోఘమని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వాళ్ళ ఆప్షన్ చరిత్రలో ఎంత మంచిగా పెర్ఫామ్ చేసిన దాఖలాలు లేవు అనే రేంజ్లో టీంను కొన్నారు. సో బై ఫర్ పీబీకేఎస్ టీంకు ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే రికీ పాంటింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ కాంబినేషన్ ప్రీవియస్గా బాగా వర్కౌట్ అయింది. ఒకసారి వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఢిల్లీ టీం ఐపీఎల్ ఫైనల్స్ కూడా వెళ్ళింది. సో వీళ్ళిద్దరూ ప్రీవియస్గా కలిసి వర్క్ చేశారు కాబట్టి డెఫినెట్లీ పీబీకేఎస్ టీంకు ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ ఉండదు. కొడితే 3 yearsలో వీళ్ళ కాంబినేషన్లోనే కప్ కొట్టాలి, మళ్ళీ ఆ తర్వాత అంటే కష్టమైపోద్ది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆప్షన్లో కప్పును సాధించగలిగే అంత మంచి టీంని బిల్డ్ చేసుకున్నారు. సో 110.5 కోట్ల రూపాయల పెద్ద పరిస్థితులైన పంజాబ్ కింగ్స్ చాలా మంచిగా ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ముందుగా వాళ్ళ స్క్వాడ్లో బ్యాట్స్మెన్ చూసుకుంటే శశాంక్ సింగ్ను 5.5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. సో ఈ ప్లేయర్ అయితే లాస్ట్ టైం పీబీకేఎస్ టీంకి చాలా బాగా రాణించాడు. దీంతో మరోసారి అతని మీద నమ్మకం నుంచి రీటైన్ చేసుకున్నారు. అండ్ అతనితో పాటు ఆప్షన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లు పెట్టుకున్నారు. సో ఐపీఎల్ ఆప్షన్ హిస్టరీలో ఇది సెకండ్ ఎక్స్పెన్సివ్ బిడ్. ఇంతవరకు ఏ ప్లేయర్కు సాధ్యం కాని విధంగా శ్రేయస్ అయ్యర్ చాలా పెద్ద బిడ్ను సంపాదించాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత రికార్డ్ని రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. బట్ ఆప్షన్ చరిత్రలో ఫస్ట్ టైం 25 కోట్ల మార్క్ అందుకుంది మాత్రం శ్రేయస్ అయ్యరే. సో శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ఒక ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్. ఈ ఏడాది కేకేఆర్ టీంకు కప్పును అందించాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంను ఒకసారి ఫైనల్కు కూడా తీసుకెళ్లాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రికీ పాంటింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ కాంబినేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీంతో శ్రేయస్ అయ్యర్ పీబీకేఎస్ టీంలోకి రావడం అనేది వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్సీ కూడా అతనికి ఇస్తారు, వేరే ఆప్షన్ ఏమీ లేదు. సో ఐపీఎల్ 2025లో పీబీకేఎస్ టీం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో బరిలోకి తెగబోతుంది. ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే నెహల్ వదేరాను 4.2 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అండ్ ఇది కూడా చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పీబీకేఎస్ టీం లైనప్లో చూసుకుంటే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ కనిపించట్లేదు. సో దీంతో డెఫినెట్లీ నెహల్ వదేరా ఆ టీంకు చాలా కీ ప్లేయర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళతో పాటు బ్యాకప్స్ కోసం హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్ మరియు పైల్ అవినాష్ వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ముగ్గురు ప్లేయర్స్కు బ్యాకప్గా ఉంటారు. మెయిన్లీ మన ఆంధ్ర కుర్రాడు పైల్ అవినాష్ అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెంచరీ కూడా కొట్టాడు. అలాగే ముషీర్ ఖాన్ చూసుకున్న మనందరికీ తెలిసిందే, అతను సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్. డొమెస్టిక్ సర్క్యూట్లో తన అన్నయ్యలను అద్భుతంగా రాణించిన ప్లేయర్. కానీ హర్నూర్ సింగ్ చూసుకుంటే మాత్రం చాలా యంగ్ ప్లేయర్, అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం 5 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. బట్ ఆయన మాత్రం మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ప్రభ్ సిమ్రాన్ సింగ్ను 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. సో ఇతను కూడా లాస్ట్ టైం పీబీకేఎస్ టీం తరపున చాలా బాగా రాణించాడు. అఫ్కోర్స్ వికెట్ కీపింగ్ అయితే చేయలేదు, బట్ స్టిల్ ఒక స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణించాడు. ఇక అతనితో పాటు ఆప్షన్లో జాస్ ఇంగ్లీష్ని 2.6 కోట్లు పెట్టుకున్నారు. సో ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ అయితే రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ ఫార్మేట్లో సెంచరీస్ కొట్టడం ఒక హ్యాబిట్గా మార్చుకున్నాడు. సో చెప్తే కొంచెం ఓవర్ రేటెడ్గా అనిపించవచ్చు, కానీ మేబీ జాస్ ఇంగ్లీష్ మరో ఫిల్ సాల్ట్ అవ్వచ్చు. సాల్టల్ అయితే లాస్ట్ టైం కేకేఆర్ టీం తరపున ఒక సెన్సేషన్లో మారాడు. మేబీ ఈసారి పీబీకేఎస్ టీం తరపున జాస్ ఇంగ్లీష్ అలా మారే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ మనమైతే జాస్ ఇంగ్లీష్ని తక్కువ అంచనా వేయడానికి లేదు, అతను తన గేమ్లో చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక చివరిగా విష్ణు వినోద్ని 95 లక్షలు పెట్టుకున్నారు. సో ఈ ప్లేయర్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఏజ్ 31 అతనిదే. బట్ ఏమో మోస్ట్ లైక్లీ అతనికి ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కకపోవచ్చు. మోస్ట్ లైక్లీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం క్వాలిటీ ఆల్రౌండర్స్ని చాలా తక్కువ ప్రైస్లో కొనగలిగారు. సో వాళ్ళైతే మార్కో స్టాయినిస్ని 11 కోట్లు పెట్టుకున్నారు. అంటే అతనైతే ఆస్ట్రేలియా ప్లేయర్. సో ఆబ్వియస్లీ పీబీకేఎస్ హెడ్ కోచ్ ఒక ఆస్ట్రేలియన్. దీంతో కనెక్షన్తో వాళ్ళు మార్కో స్టాయినిస్ని కొనుక్కున్నారు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా పాంటింగ్ శ్రేయస్ అయ్యర్తో పాటు మార్కో స్టాయినిస్ కూడా డీసీ టీంలో వర్క్ చేశాడు. ఇట్స్ లైక్ ఏ రీయూనియన్. ఇక అతనితో పాటు మరో పేస్ ఆల్రౌండర్ అయిన మార్కో హెన్సన్ 7 కోట్లు పెట్టుకున్నారు. అండ్ ఇదైతే చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కో హెన్సన్ రీసెంట్గా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, అలాగే బౌలింగ్లో చూసుకున్న డెత్ ఓవర్స్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. పైగా అతను బాడీ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మజిల్తో మంచి ఫిట్గా కనిపిస్తున్నాడు. సో డెఫినెట్లీ మార్కో హెన్సన్ పీబీకేఎస్ టీంకి ఒక మంచి అసెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అయినా వీళ్ళిద్దరికంటే గ్లెన్ మ్యాక్స్వెల్ను 4.2 కోట్ల రూపాయల బడ్జెట్లో కొనడం నిజంగా ఒక అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాక్స్వెల్ లాస్ట్ టైం ఎంత వరస్ట్గా రాణించినా మ్యాక్స్వెల్ ఈజ్ మ్యాక్స్వెల్. అతను ఒక గేమ్ చేంజర్, వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలడు. పైగా ప్రీవియస్గా పీబీకేఎస్ టీం తరపున ఆడాడు. సో ఇక్కడ కూడా సేమ్ ఆస్ట్రేలియా కనెక్షన్ వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ మనం టార్గెట్ వీడియోలో చెప్పుకున్నాం ఆస్ట్రేలియా కనెక్షన్ గట్టిగా ఉంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ రికీ పాంటింగ్ అదే చేశాడు.
సో నేషనల్ లెవెల్లో ఒకే టీం తరపున ఆడే స్టాయినిస్ మరియు మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకే ఐపీఎల్ టీంలో ఉండడం నిజంగా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఎస్ఆర్హెచ్లో ప్యాట్ కమిన్స్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు కలిసి అన్నప్పుడు ఏ రేంజ్లో కనెక్షన్ కుదిరింది అనేది. సో మేబీ వాళ్ళకి పీబీకేఎస్ టీం కూడా కాంబినేషన్ వర్కౌట్ అయితే ఇంకా తిరిగి ఉండదు. ఎస్పీసీలో మిడిల్ ఆర్డర్ చాలా డెడ్లీగా తయారవుతుంది. ఇక మిగతా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ప్రియాంశ్ ఆర్యాని 3.8 కోట్లు పెట్టుకున్నారు. సో అతనైతే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్, బట్ 3.8 కోట్లు పెట్టారు. ఎందుకంటే అతని డొమెస్టిక్ రికార్డ్ మామూలుగా లేదు. ఎస్పీసీలో T20 ఫార్మాట్లో 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. పైగా ఇంకో థింగ్ ఏంటంటే అతను తిలక్ వర్మ కైండ్ ఆఫ్ ప్లేయర్. లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడు, బట్ రైట్ ఆర్మ్తో స్పిన్ బౌలింగ్ వేస్తాడు. సో నెహల్ వదరేతో పాటు ప్రియాంశ్ ఆర్య వీళ్ళిద్దరు కూడా పీబీకేఎస్ టీంకి చాలా కీగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కనిపిస్తున్న ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వీళ్ళే. సో ఇద్దరిని కనుక జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే పీబీకేఎస్ టీంకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక అజమతుల్లా మధ్య లాంటి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని 2.4 కోట్ల రూపాయలుగా కొన్నారు. సో ఇది కూడా చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమర్జా ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్న ప్లేయర్. మిగిలిన మార్క్ హెన్సన్కి ఒక మంచి బ్యాకప్గా పెట్టుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ వాళ్ళు మార్కస్ స్టాయినిస్ కోసం కూడా ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ను కొన్నారు. అతను ఆస్ట్రేలియాకి చెందిన ఆరన్ హార్డే. సో ఇతను కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండరే. అండ్ మార్కస్ స్టాయినిస్లో ఒక జెన్యూన్ ఆల్రౌండర్. అటు బ్యాటింగ్ మరియు ఇటు బౌలింగ్ రెండింటిలో కూడా బాగా కంట్రిబ్యూట్ చేయగలడు. సో పీబీకేఎస్ టీం అయితే స్టాయినిస్ మరియు మార్క్ హెన్సన్ వీళ్ళిద్దరికి లైక్ టు లైక్ బ్యాకప్ ప్లేయర్స్ని పెట్టుకోగలిగారు. కానీ మ్యాక్స్వెల్ విషయానికి వస్తే ఇండియన్ స్పిన్ ఆల్రౌండర్ మీద డిపెండ్ అవ్వాలి. మోస్ట్లీ వాళ్ళు ప్రియాంశ్ ఆర్యనే బ్యాకప్ అనుకోవాలి. ఇంకా ఎనివే మరో స్పిన్ ఆల్రౌండర్కి అయితే హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, బట్ అతనైతే మ్యాక్స్వెల్తో పాటు డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్ ఆడే ప్లేయర్. సో పీబీకేఎస్ టీం అయితే తమ ఓల్డ్ ప్లేయర్ అయిన బ్రార్ని కేవలం 1.5 కోట్ల రూపాయలను కొనగలిగారు. మిగిలిన అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కాబట్టి యజువేంద్ర చాహల్కు చాలా మంచి కాంబినేషన్ అవుతాడు. సో పీబీకేఎస్ టీం యొక్క స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మ్యాక్స్వెల్, బ్రార్ మరియు చాహల్ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. ఇక చివరిగా ఆల్రౌండర్స్ విషయంలో ప్రవీణ్ దుబే మరియు శివరాజ్ సేజల్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీరిలో ప్రవీణ్ దుబే చూసుకుంటే ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్. మెయిన్ అతనికి డొమెస్టిక్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ శివరాజ్ చూసుకుంటే మాత్రం ఒక యంగ్స్టర్, పైగా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్స్ విషయంలో పీబీకేఎస్ టీం ఎక్కువగా పేస్ ఆల్రౌండర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళు ఏకంగా 5 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని తమ టీంలో పెట్టుకున్నారు. అండ్ వీరిలో అట్లీస్ట్ ఇద్దరైనా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే బౌలర్స్ విషయంలో పీబీకేఎస్ టీం చాలా తెలివిగా వ్యవహరించింది. పెద్ద ఫారెన్ పేసర్స్ జోలికి వెళ్లకుండా కొంతవరకు అమౌంట్ ఇండియన్ పేసర్స్ మీద స్పెండ్ చేశారు. అది కూడా హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్ని 18 కోట్లతో ఆర్టీఎం కార్డు యూజ్ చేసి వెనక్కి తీసుకున్నారు. సో హర్షదీప్ సింగ్ని వెనక్కి తీసుకురావడం ఆ టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే అతనికి పంజాబ్ ఆడే గ్రౌండ్లో ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. పైగా టీం యొక్క డైనమిక్స్ కూడా అర్థం చేసుకుని ఉంటాడు. సో హర్షదీప్ సింగ్ అయితే మరోసారి పీబీకేఎస్ టీంకి మెయిన్ పేసర్గా ఆడతాడు. దాంతో పాటు వాళ్ళ ఆప్షన్లో చాహల్ లాంటి టాప్ స్పిన్నర్ని 18 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో గతంలో చూసుకుంటే పీబీకేఎస్ టీం దగ్గర ఒక మంచి గన్ స్పిన్నర్ ఉండేవాడు కాదు. వాళ్ళు ఎక్కువగా యంగ్స్టర్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక సాలిడ్ స్పిన్నర్ని తీసుకున్నారు. అండ్ వాళ్ళ స్పిన్ కాంబినేషన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. 3 డిఫరెంట్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు ప్లేయింగ్ లెవెల్లో ఉండే వాళ్ళు. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే లాకీ ఫెర్గ్యూసన్ 2 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్తో తీసుకున్నారు. అతనైతే మోస్ట్ లైక్లో ఒక బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. ఎందుకంటే పీబీకేఎస్ టీం ఆల్రౌండర్స్ విషయంలోనే 3 ఫారెన్ ప్లేయర్స్ని ఆడించేస్తారు. అండ్ దాన్ని జాస్ ఇంగ్లీష్తో కలుపుకుంటే 4 అయిపోతారు. దీంతో వాళ్ళు జెన్యూన్ పేస్ బౌలర్స్ విషయంలో 2 ఇండియన్ పేసర్స్ని ఆడించాలి. సో లాకీ ఫెర్గ్యూసన్కి అయితే టీంలో చోటు కష్టమే. కానీ వాళ్ళు 1.8 కోట్లు పెట్టుకున్న వైశాఖ్ విజయ్ కుమార్ అయితే మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హర్షదీప్ సింగ్ తోటి కాస్త ప్రామిసింగ్గా కనిపిస్తున్న పేసర్ అతనే. అఫ్కోర్స్ వాళ్ళు అతనితో పాటు యష్ ఠాకూర్ మరియు కుల్దీప్ సన్ కూడా తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు కూడా రైట్ ఆర్మ్ పేసర్సే. దీంతో ఒకవేళ వైశాఖ్ విజయ్ కుమార్ ఏమైనా ఫెయిల్ అయితే వెంటనే యష్ ఠాకూర్ని తీసుకుంటారు. ఒకవేళ అతను కూడా ఫెయిల్ అయితే అప్పుడు కుల్దీప్ సన్ ట్రై చేస్తారు. మేలే కుల్దీప్ సన్ ఆల్రెడీ రాజస్థాన్ టీం తరపున ఒక డీసెంట్ డెత్ బౌలర్ని ప్రూవ్ చేసుకున్నాడు. సో వాళ్ళ దగ్గర 2 ఇండియన్ పేస్ బౌలర్స్ విషయంలో చాలా బ్యాకప్స్ కనిపిస్తున్నాయి. దీంతో దిగులు చెందవలసిన అవసరమే లేదు. ఇక చివరికి ఆస్ట్రేలియాకి చెందిన జేవియర్ బాట్లెట్ అనే మరో పేసర్ను కూడా పీబీకేఎస్ టీం కొనుక్కుంది. సో మొత్తం మీద పీబీకేఎస్ టీంలో అయితే చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొనుక్కుని 8 మంది ఫారెన్ ప్లేయర్స్లో 5 ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉన్నారు. మరి 3 చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి చెందిన మార్క్ హెన్సన్, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఉమర్జా అండ్ ఫైనల్లీ న్యూజిలాండ్కి చెందిన లాకీ ఫెర్గ్యూసన్. వీళ్ళు 3 వేరే కంట్రీస్కి చెందిన ఫారెన్ ప్లేయర్స్. బట్ మిగతా 5 చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆప్షన్లో రికీ పాంటింగ్ యొక్క హస్తం ఎంత ఉందనేది. ఓవరాల్గా చూసుకుంటే పీబీకేఎస్ టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే చాలా స్కేరీగా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో చూసుకున్న 2 ఇండియన్ పేసర్ అని ఒక లూపోల్ తప్పిస్తే మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. సో ఫస్ట్ గతంతో పోలిస్తే పీబీకేఎస్ టీం చాలా మంచి టీంని అసెంబుల్ చేసింది. వాళ్ళు కనుక ప్రాపర్గా టీంని సెట్ చేసుకుని మంచి గేమ్ ప్లాన్తో వెళ్ళారా డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఇన్ఫాక్ట్ ఇంకా మంచిగా పెర్ఫామ్ చేస్తే ఫైనల్స్కి వెళ్ళి కప్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ సీజన్లో మనం కన్నేసి ఉంచాల్సిన టీమ్స్లో పీబీకేఎస్ టీం కూడా ఒకటి. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ది బెస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ తయారు చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా ప్రభ్ సింగ్ ఫిక్స్. అండ్ దాని తోడు మోస్ట్ లైక్లీ జాస్ ఇంగ్లీష్ ఆడతాడు. ఎందుకంటే వాళ్ళకి స్క్వాడ్లో కనిపిస్తున్న ది బెస్ట్ ఆప్షన్ అయితే అతనే. సో ఆల్రెడీ జాస్ ఇంగ్లీష్కు T20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో ఖచ్చితంగా ప్రభ్ సింగ్కి మంచి జోడీ అవుతాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేసే ప్లేయర్స్. లేదు వాళ్ళు జాస్ ఇంగ్లీష్ నాపేసి ప్రభ్ సింగ్ని వికెట్ కీపర్గా ఆడించుకుంటే అప్పుడు మార్కస్ స్టాయినిస్ లాంటి వాళ్ళని ఓపెనర్గా ప్రమోట్ చేసుకోవచ్చు. మెయిన్లీ స్టాయినిస్కి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరపున ఓపెనర్గా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 2024 IPL చూసుకున్న లక్నో టీంకి టాప్ ఆర్డర్లో ఆడాడు.
సో మేబీ పీబీకేఎస్ టీం ఫాస్ట్ బౌలర్స్ విషయంలో లాకీ ఫెర్గ్యూసన్ ఆడించుకోవాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ని పక్కన పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే స్టాయినిస్, మార్క్ హెన్సన్ మరి గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఆటగాళ్ళు. బట్ నేను అడిగితే జాస్ ఇంగ్లీష్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. అట్లీస్ట్ ఆ స్టార్టింగ్ మ్యాచెస్లో అయినా సరే అతనికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఒకవేళ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించుకోవాలి. ఇక నెంబర్ 3 స్పాట్ విషయానికి వస్తే అలాంటి డౌట్ లేదు, వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. సాక్స్ నాయిగా కొంతమంది పీబీకేఎస్ టాప్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి కామెంట్ చేశారు. బట్ నాకైతే అలా ఏమీ అనిపించట్లేదు, వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్ ఓపెనర్స్ ఇద్దరు అటాకింగ్ చేసే బ్యాట్స్మెన్ అయితే నెంబర్ 3లో వచ్చి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలడు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే స్టాయినిస్ లాంటి వాళ్ళని 1 డౌన్లో పంపి శ్రేయస్ అయ్యర్ని మిడిల్ ఆర్డర్ కోసం దాచుకోవచ్చు. స్పిన్ బౌలర్స్ బౌలింగ్ వచ్చినప్పుడు నెంబర్ 4లో అతను బ్యాటింగ్కి పంపొచ్చు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం మోస్ట్ లైక్లీ 1 డౌన్లోనే బ్యాటింగ్ వస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, 5లో మార్కస్ స్టాయినిస్, 6లో శశాంక్ సింగ్. సో ఈ ముగ్గురు కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్. మెయిన్లీ శశాంక్ సింగ్ ఏడాది రచ్చరచ్చ చేశాడు. అండ్ మ్యాక్స్వెల్ మరియు స్టాయినిస్ యొక్క పవర్ హిట్టింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో వాళ్ళ ముగ్గురితో కూడా పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ వాళ్ళ ముగ్గురు పొజిషన్స్ స్వాప్ అవ్వచ్చు. అంటే శశాంక్ సింగ్ నెంబర్ 4లో వచ్చి మ్యాక్స్వెల్ 6లో రావచ్చు, లేదు స్టాయినిస్ 4లో వచ్చి మ్యాక్స్వెల్ 5లో రావచ్చు. సో వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ మేబీ మ్యాచ్ యొక్క సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. బట్ మిడిల్ ఆర్డర్లో మాత్రం వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ తద్దరిల్లిపోబోతుంది. ఈవెన్ నెంబర్ 7 అండ్ 8లో చూసుకున్న మార్క్ హెన్సన్ మరి హర్ప్రీత్ బౌర్ ఇద్దరు ఆల్రౌండర్స్ ఆడబోతున్నారు. విచ్ మీన్స్ పీబీకేఎస్ టీంకి చాలా మంచి బ్యాటింగ్ డెప్త్ కూడా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో పీబీకేఎస్ టీం యొక్క బ్యాటింగ్ చాలా బలంగా ఉంది, అలాగే డెప్త్ కూడా ఎక్కువగా ఉంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో యుజీ చహల్ అండ్ నెంబర్ 11లో వైశాఖ్ విజయ్ కుమార్ వీళ్ళ ముగ్గురు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిల్ హర్షదీప్ సింగ్ మరియు చాలా టీంకి ఎంత ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తన నెంబర్ 11 స్పాట్ విషయానికి వస్తేనే కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ఆడతాడు, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఆడతాడు. బట్ ఎనివే స్టిల్ వాళ్ళు విజయ్ కుమార్ని ఆడించినా, ఎస్ ఠాకూర్ని ఆడించినా, లేకపోతే కుల్దీప్ సర్ని ఆడించినా, వీళ్ళు ముగ్గురు ఎవరిని ఆడించినా సరే ప్రీవియస్గా వీళ్ళు ఐపీఎల్ ఆడున్నారు. దీంతో పీబీకేఎస్ టీం వీళ్ళ మీద నమ్మకం ఉంచొచ్చు. పైగా 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని రొటేట్ కూడా చేసుకోవచ్చు. లేదు మనం ఒక థియరీ చెప్పుకున్నాం, జాస్ ఇంగ్లీష్ ప్లేస్లో మార్కస్ స్టాయినిస్ని ఆడించి అప్పుడు వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో లాకీ ఫెర్గ్యూసన్ ఆడించుకోవచ్చు. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళు నెహల్ వజ్రా లాంటి ప్లేయర్ని పెడతారు. ఈవెన్ అప్పుడు కూడా వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రియాంశ్ ఆర్య లాంటి ప్లేయర్ని ఆడించుకోవచ్చు. సో ఆప్షన్స్ విషయంలో పీబీకేఎస్ టీంకి అలాంటి లోటు లేదు. ప్రస్తుతానికైతే ఇంపాక్ట్ ప్లేయర్గా నెహల్ వజ్రా ఆడుతున్నాడు కాబట్టి ప్రియాంశ్ ఆర్య బెంచ్ మీద కూర్చోవాలి. సో యాజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా నెహల్ వజ్రా మధ్యలో ఎక్కడో చోట వస్తాడు. నెంబర్ 4లోనే నెంబర్ 5లోనే బ్యాటింగ్ వస్తాడు. లేదా వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కావాలనుకుంటే ప్రియాంశ్ ఆర్యని కూడా తీసుకొస్తారు. అండ్ దెన్ మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ బయటికి వెళ్ళిపోతాడు. అతని ప్లేస్లో డైరెక్ట్గా ప్రియాంశ్ ఆర్యని ఓపెనింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో పర్సనల్ నాకైతే పీబీకేఎస్ టీంలో పెద్దగా లూప్ హోల్స్ ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు కనుక ఈ టీంతో తమ స్థాయికి తగ్గట్టు రాణించగలిగితే ఏ టీంనైనా సరే ఓడించగలరు. మీలో ఆల్రౌండర్స్ చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా మార్క్ హెన్సన్ మరి హర్షదీప్ సింగ్, అండ్ రైట్ ఆర్మ్ పేసర్స్ చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ మార్కస్ స్టాయినిస్, అండ్ స్పిన్నర్స్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు ముగ్గురు ఉన్నారు, గ్లెన్ మ్యాక్స్వెల్, బ్రార్ మరియు చాహల్. ముగ్గురు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. సో వాళ్ళు ఆడించబోయే ప్లేయింగ్ లెవెల్లో 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే 3 స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో ఎలాంటి పిచ్ మీద అయినా సరే వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ అవ్వగలరు. సో నేనైతే ఈసారి పీబీకేఎస్ టీం మంచి గట్టి పోటీ ఇస్తుందేమో అనుకుంటున్నా. డెఫినెట్లీ ప్లే ఆఫ్స్ వరకు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు పీబీకేఎస్ టీం యొక్క స్క్వాడ్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది, మెయిన్ వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు రాగలరా లేదా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.